అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల ఫిబ్రవరి నెల తేదీ 24వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ కరణం బాలవ కాలవ పక్షం కృష్ణపక్షం యోగం సిద్ధి రోజు సోమవారం జన్మరాశి ధనుసు రాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం 12 గంటల 11 నిమిషాల నుండి 12 గంటల 51 నిమిషాల వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాల నుండి 1 గంట 43 నిమిషాల వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3 గంటల 14 నిమిషాల నుండి 4 గంటల వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 8 గంటల 15 నిమిషాల నుండి 9 గంటల వరకు 3 నిమిషాల వరకు ఉంటుంది. యమగండం ఉదయం 11 గంటల 8 నిమిషాల నుండి 12 గంటల 34 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని 1, 2, 3, 4 పాదములు, కృతిక 1వ పాదంలో ఉంటాయి. మేషరాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఈరోజు చూద్దాం. మేషరాశి వారికి సోమవారం నాడు బిడ్డ లేదా వృత్తి యొక్క ఆరోగ్యం పాడవడం మీ వైవాహిక జీవితంలో ప్రభావాన్ని నేరుగా చూపగలదు. అందువల్ల మీకు ఆందోళన కలిగించవచ్చును. మీరు విద్యార్థులైతే మీ విదేశాల్లో చదువుకోవాలనుకునే వారైతే మీరు ఇంట ఆర్థిక పరిస్థితి నిరాశకు బాధకు గురి చేస్తాయి. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి. మీ శ్రీమతితో భావోద్వేగ బ్లాక్మెయిల్తో దోపిడీని మానాలి. ఈరోజు చేసిన ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి, కానీ మీరు భాగస్వాముల నుండి వ్యతిరేకతను ఎదుర్కొంటారు. సహస్రోత్తమైన కర్మలు లేదా హోమాలు పవిత్రమైన వేడుకలు ఇతరులు నిర్వహించబడతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామి మీకు కష్ట నష్టం తెచ్చిపెట్టవచ్చు. ఖాళీ సమయంలో టీవీ చూడడం, ఫోన్తో కాలక్షేపం చేస్తారు. మీ బెటర్ ఆఫ్ మీ తరచూ సర్ప్రైజ్ చేస్తూ ఉండండి, లేదంటే తను ప్రాధాన్యం ఏమీ లేదని బాధపడవచ్చు. ఆధ్యాత్మికత మరియు శారీరక ప్రయోజనంగా ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్లలో మదుపు చేయాలి. పాత సంబంధాలు బంధుత్వాలను పునరుద్ధరించుకోవడానికి మంచి అనుకూలమైన రోజు. ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా చేరుస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి బాగా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది. అలా చేయడం వల్ల అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. ఈరోజు ఎక్కువగా మాట్లాడడం వల్ల తలనొప్పి సంభవించవచ్చు. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మీ జీవిత భాగస్వామితో చాలా రోజులుగా సాగుతున్న డిషం కాస్త ఓ మంచి పాత జ్ఞాపకం కారణంగా ముగిసిపోవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామితో వేడి వాదనలు జరుగుతున్నప్పుడు చక్కటి పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకొని ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. మీరు మీ యొక్క ఫోటోగ్రఫీ పెదవ ప్రాటపల్లి బయటకు తీస్తారు. మంచి మంచి ఫోటోలను మీరు తీస్తారు. మీరు సాయంత్రాలు పిల్లలు ఉత్తేజితం చేస్తారు. మీ రోజువారీ అలసటను నిర్లిప్తతను శ్రమను పోగొట్టుకోవడానికి చక్కటి డిన్నర్ని ప్లాన్ చేయండి. వారితో గడిపిన సమయం మీ శరీరానికి నూతన శక్తిని రీఛార్జ్ చేస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో మీరు మీ జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగుతారు. అయినప్పటికీ మీ ప్రశాంత వైఖరి వల్ల అన్నిటినీ సరిచేస్తారు. ఈరోజు మీ చర్యలు చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. ప్రేమకై జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది, కానీ ఈరోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది. చాలా కాలంగా ఉన్న అనారోగ్యం నుండి కోలుకుంటారు, కానీ స్వార్థపరుడు ప్రతిభకోపి అయిన వ్యక్తి మీకు టెన్షన్ కలిగించవచ్చు. కనుక దగ్గర ఉండనివ్వకండి, లేకపోతే అది మీ సమస్యను మరింత జటిలం చేస్తుంది, లేదంటే తల్లిదండ్రులను ఆందోళనకు గురి చేస్తుంది. కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అకస్మాత్తుగా అన్ని ఒక సందేశం మీకు అందమైన కళను తెస్తుంది. దౌత్యాన్ని వాడాల్సి ఉన్నది. దానితో మీ మనసును వేధిస్తున్న సమస్యలు పరిష్కరించగలరు. రోజులోని 2వ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనూ లేదా రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండటం అనేది మిమ్మల్ని మీ మూడ్ను చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ను రప్పించగలదు. మీకు ప్రియమైన వ్యక్తి లేదా శ్రీమతి నుండి వచ్చిన ఫోన్ కాల్ మీకు రోజంతా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆఫీసులో మీ పని వాతావరణం ఈరోజు చాలా మెరుగ్గా మారనుంది. జీవితం ఆనందంగా ఉండడానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని గడపాలి. లేనిచో మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు ఎవరిని మీరు రక్షించడానికి రారు. పక్క అల్లర్చిల చేష్టలతో మీ టీనేజ్ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేయనున్నది. ఈరోజు ఇక ఏదో అసాధారణమైన పనిని చేయగలిగేలాగా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు ఇది.
మీరు ఏదో ఒక పెద్ద సామూహిక కార్యక్రమాల్లో లీనమవ్వండి. అది చాలా ఎక్కువగా వినోదాన్ని ఇస్తుంది. కానీ మీ ఖర్చులు పెరగడం గమనించండి. వాగ్దానాలు, తగువులు, అనవసరంగా ఇతరులు తప్పులు ఎంచడం మానండి. మీరు కార్యాలయంలో మంచిగా ఉండాలనుకుంటే మీ పనులు కొత్త పద్ధతులు ప్రవేశపెట్టండి. కొత్త పద్ధతులతో మీ పనులు పూర్తి చేయండి. ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలన్నింటి తీసుకెళ్లేలాగా చూడండి. అద్భుతమైన శ్రమ సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందటం వల్ల కోరుకున్న ఫలితాలను తీసుకురాగలరు. ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు. ప్రేమ అనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడన్నారు. మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగమవుతారు. అది మీకు ప్రశంసలు, రివార్డులు తెచ్చిపెడుతుంది. ఈరోజు మీ కొరకు మీ సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ కొన్ని అత్యవసర కార్యాలయ పనుల వల్ల మీ యొక్క ప్రణాళికలను విఫలం చెందుతాయి. జీవితంలో ఎత్తువలాలను పంచుకోవడానికి వారి సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచేయండి. ఆఫీసులో ఒక మంచి మార్పును మీరు అనుభూతి చెందనున్నారు. మీకు పని పట్ల విధేయత, పనులు జరిగేలా చూడడంలో మీ సామర్థ్యం మిమ్మల్ని గుర్తింపు వచ్చేలాగా చేస్తుంది. ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలు మీ విశాల భావాలను, ఓర్పును పరీక్షించడం జరగవచ్చు. మీ విలువలను వదులుకోకుండా జాగ్రత్త పడండి. ఇంకా ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతుకంగా ఆలోచించి ముందడుగు వేయండి. అసలు అనుకోని మార్గాల ద్వారా రచించగలుగుతారు. మీ ప్రియమైన వ్యక్తిని ఏదైనా కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి. ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొంచెం అర్థం చేసుకుంటారు. మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి. వినోదం, కులాసాలు, సరదాలు నిండే రోజు ఇది. ఎక్కడ, ఎలా, ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి. లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకి ఖర్చు చేయవలసి ఉంటుంది. మీ కుటుంబానికి మాటలలోనూ, రాతలలోనూ, మాటలు లేకుండానూ సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల ఎంతో జాగ్రత్త, శ్రద్ధ తీసుకుంటారో తెలియజేయండి. వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి. మేషరాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ప్రేమ వ్యవహారాలు, వృత్తి జీవితం, వివాహ జీవితం అంతా అనుకూలంగా లేదు. మేషరాశి వారికి సోమవారం అదృష్ట సంఖ్య వచ్చి 8. పరిహారం వచ్చి దృశ్యమానంగా సవరణ చేయబడిన వ్యక్తులకు సహాయం చేయండి మరియు మీ ప్రేమ జీవితంలో సానుకూల ఇంద్రజాలం వ్యాప్తి చూడండి. మీరు ప్రతిదీ కూడా అర్థం చేసుకోండి. ఆర్థికపరమైన ఖర్చులు చేస్తున్నప్పుడు అనవసర ఖర్చులు ఏంటో తెలుసుకోండి. ఇక ఈ రాశి వ్యక్తులకు ఆఫీసులో సమస్యలను మీరు పరిష్కరించుకోగలుగుతారు. ఇబ్బంది పడుతున్నటువంటి సమస్యలను మీరైతే దూరం చేసుకుంటారు. టైం వేస్ట్ చేసుకోకూడదు. ఏ పనులు చేస్తున్నా పూర్తి శ్రద్ధతో చేయాలి. వ్యాపారపరంగా రేపటి రోజున అనుకూలంగా కనిపిస్తుంది. వ్యాపారులు నూతన పెట్టుబడి చేయాలని ఆలోచన చేస్తారు. రేపటి రోజున విద్యార్థులకు విద్యాపరంగా అనుకూలంగా కనిపిస్తుంది. ఆర్థిక లబ్ధి కనిపిస్తుంది. చేతి కార్మికులకు నూతన అవకాశాలు వస్తాయి. కొత్త విషయాలు నేర్చుకోవాలని ఆలోచన చేస్తారు. ఇంటికి సంబంధించిన మరమ్మతులు చేస్తారు. మీరు ఇతరుల మీద ఆధారపడకండి. మీ పనులను మీరు స్వయంగా చేసుకోవాలి. రేపటి రోజున మీరు నిరుత్సాహానికి గురి కాకూడదు. మీరు మెంటల్ టెన్షన్ పడకూడదు. ఖర్చులను తగ్గించుకోవాలి. ఆర్థిక మార్గ ప్రయత్నాలు చేయాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.